శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదనగర్ కార్పొరేటర్ ఆర్వీఎస్ఎస్ జానకి రామరాజుకు హెచ్ఎంటీ హిల్స్ కాలనీ వాసులు హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్ నందు ఘన సత్కారం నిర్వహించారు. 4.5 సంవత్సరాలుగాను చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హెచ్ఎంటీ హిల్స్ కాలనీ వాసులు వారి సత్కారం నిర్వహించి వారి మాటల్లోనే వాళ్ళ భావాలను తెలియజేశారు. రాబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఆర్వీఎస్ఎస్ జానకి రామరాజు టికెట్ ఇచ్చినట్టయితే మాకు మద్దతు తమకే ఉంటుందని తెలియజేశారు. వీత్ హైదనగర్. నగర్ డివిజన్ కార్పొరేటర్ గారు మా హెచ్ఎంటీ హిల్స్ కాలనీకి అభివృద్ధి పనులు అడిగిన వెంటనే అభివృద్ధి పనులకు ముందుంటూ వాటికి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ రోడ్ల విషయంలో కానీ వాటర్ విషయంలో డ్రైనేజ్ విషయాల్లో కూడా అందరికీ ఎటువంటి సదుపాయాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మునయ్య, సెక్రటరీ, హెచ్ఎంటీ హిల్స్. నా పేరు కేఎస్ఆర్ మూర్తి. నేను హెచ్ఎంటీ హిల్స్ నివాసిని. జానకి రామరాజు గారు నేను కలిసి పీజీఆర్ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో పనిచేసాము. మీ ఇద్దరం కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఆయన కార్పొరేటర్ అయిన తర్వాత మా కాలనీకి చాలా పనులు చేశారు, చాలా డెవలప్ చేశారు. ఫ్యూచర్లో కూడా అట్లాగే మా కాలనీకి ఆయన డెవలప్ చేసి మా కాలనీకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏది మన డ్రైనేజ్ అటు పక్క డ్రైనేజ్ అదొకటి చేయాలని. అట్లాగే సార్ మా యూఎల్సీ 100 మంది యూఎల్సీ ప్రాబ్లమ్ సార్. దయచేసి మీరు కేటీ గారితో మాట్లాడి ఆ 100 మంది యూఎల్సీ కొంచెం క్లియర్ చేసి మా ప్రార్థన. అదొకటి దయచేస్తే ప్లీజ్. అదే ఎంటైర్ హెచ్ఎంటీ మీకు వన్ వేగా ఉంటుంది సార్. కనుక దయచేసి ఆ యూఎల్సీ మాత్రం కొంచెం క్లియర్ చేయాలి మా కోరిక. అట్లాగే మీకు మంచి పేరు వచ్చింది. ఈ మధ్య వచ్చిన కరోనా టైంలో మీరు బాగా చాలా బీదవాళ్ళకి చాలా సహాయం చేశారు. దానివల్ల మీకు బాగా మంచి పేరు వచ్చింది. ఫ్యూచర్లో కూడా మళ్ళీ మీరు రియలెక్ట్ అయ్యి మళ్ళీ కాలనీకి అభివృద్ధి చేసి మళ్ళీ పైకి అనుకుంటున్నాము. దయచేసి మా కాలనీ మాత్రం బాగా చూసుకోవాల్సిందిగా మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్ మేమే కాదు మా కాలనీలో అందరూ కూడా ఆ సార్ మీద మంచి అభిప్రాయం ఉంది. తప్పకుండా సార్కి మళ్ళీ సహకరిస్తారు. సార్ కంపల్సరీ మళ్ళీ టికెట్ తెచ్చుకుని అఖండ మేరతో గెలవాలని మేము కోరుకుంటున్నాం. పుత్సా ప్రసాద్, ఎక్స్ ట్రెజరర్ని వెల్ఫేర్లో. జానకి రామరాజు గారు మాకు అతి దగ్గర దూరంలో ఉండి ఈ కాలనీ డెవలప్మెంట్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంతో సరదాగా కలిసిమెలిసి ఒక కార్పొరేటర్ అని కాకుండా ఒక సోదర భావంతో ఆయన మా అందరితో కలిసి ఉంటున్నారు. కాలనీ డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర ఆయనదేను. ప్రతి దీంట్లో కూడా మా కాలనీకి వస్తూ ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరిస్తున్నాడు. ఇటువంటి ఆయనకి నేను ఇందాక సెలవు కప్పేటప్పుడు చెప్పాను విజయవస్తని. ఈయన ఖచ్చితంగా సీటు వస్తుంది, మా కార్పొరేటర్గా గెలుస్తారు. జయ జానకి రామరాజు గారు. జానకి రామరాజు గారు మా కాలనీకి ప్రత్యేకించి చాలా పనులు చేసి పెట్టారు. ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. చాలా పెద్ద పైపులు వేసి మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆయనే సొంతంగా పర్యవేక్షించి పనిచేయడం జరిగింది. అదేవిధంగా చివరి మామూలుగా శ్మశాన వాటిక దాన్ని కూడా చాలా చక్కగా డెవలప్ చేయడం జరిగింది ఆయన ఇనిషియేటివ్ తీసుకొని. అదేవిధంగా కాలనీకి సంబంధించినటువంటి విషయాలలో మాకు ఎప్పటికప్పుడు సహకారం అందించడము. అదేవిధంగా ప్రత్యేకించి మాకు కమర్షియల్ ఏరియాలో కొంచెం ప్రాబ్లం ఉండేది. దాన్ని కూడా ఆయన దగ్గరుండి దాన్ని జరిపించటము, ఆ విధంగా మాకు ఇన్కమ్ను కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పినా చెప్పకపోయినా చెప్పని పనులు కూడా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఆయన మాకు అట్లాగే సహకరిస్తారని మేము కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలనర్స్ అండి, ఇక్కడ ఎక్స్ సెక్రటరీ, ఈ కాలనీకి సెక్రటరీగా పనిచేశాను. ప్రస్తుతం నేను అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. చాలా కాలంగా పెండింగ్గా ఉన్న రోడ్డు డివైడరు కార్పొరేటర్ గారు వారి కార్పొరేటర్ ఫండ్స్ నుంచి 20 లక్షలు అలాట్ చేశారు. ఆ పని కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్దిగా డ్రైనేజ్ పెండింగ్ ఉంది. ఆ పనులు కూడా చేసి పెడతారని ఆశిస్తున్నాం. అట్లాగే మరలా వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్ గారు కాంటెస్ట్ చేశారని మేము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. కార్పొరేటర్ గారికి మళ్ళీ కూడా టికెట్ రావాలని అందరం ఆశిస్తున్నాము. వస్తుందని మాకైతే నమ్మకం ఉంది. వస్తుంది, మళ్ళీ మంచి మెజారిటీతో గెలుచుకుంటాడు. ఇక్కడ పనులు చాలానే చేసాడు, చాలా మందితో కలిసి ఉండడం. ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రైనేజీ మేజరు పెద్ద పైపులు వేయడం అయింది. తర్వాత కొంత రోడ్లు కూడా కొన్ని వేసిండ్రు, ఇంకా కొన్ని వేయాలి. కొన్ని కూడా ఈ టైం వేస్తాడని మేము ఇప్పుడు ఇంకా ఆశిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డివైడర్ రోడ్డు కట్టాలి. అది మొన్న ఇనాగ్రేషన్ జరిగింది డివైడర్ గురించి. అదే ఇప్పుడు మెయిన్ ఈ యూఎల్సీ ఎల్ఆర్ఎస్ చాలామందికి ప్రాబ్లం ఉంది. అది లీడర్స్ చేస్తేనే అవుతుంది. అది
ఈ మా కాలనీకి సపరేట్ ఏంటంటే అది ఉండకూడదు, యాక్చువల్గా ఆ స్కీమ్ ఇక్కడ ఉండకూడదు, కానీ ఆ స్కీమ్ గవర్నమెంట్ పెట్టిండ్రు కాబట్టి దాన్ని తీసేసేట్టు వీళ్ళు ట్రై చేస్తే అయితే ఎమ్మెల్యే గారు కానీ మన కార్పొరేటర్ కానీ వీళ్ళు అది ఇన్స్టెడ్ తీసుకొని అది మేజర్గా అది సాల్వ్ చేయాలి, చేస్తే మేజర్ ప్రాబ్లం అది అందరికి పర్సనల్గా అందరికీ అది చేయాలని అది ఎలక్షన్ కోఆపరేషన్ మేమంతా టీఆర్ఎస్, నేను టీఆర్ఎస్ను మా టీఆర్ఎస్ మేము అంటే ఫుల్ కోఆపరేషన్గా చేయాలి. లాస్ట్ టైం చేసినాం, ఇప్పుడు చేస్తాం, ఎప్పటికి కూడా చేస్తాం అన్నట్టు మా పద్ధతి అది ఉంటుంది. రైట్. నేను ఇక్కడే హెచ్ఎంటీలో చేసి రిటైర్ అయ్యాను. ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేశాను, ట్రెజరర్గా చేశాను. ఇప్పుడు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అని మా ఇండస్ట్రియల్ పెన్షనర్స్కి చాలా తక్కువ పెన్షనరు, దాని గురించి జిల్లా సెక్రటరీని నేను. ఈ విధంగా పనిచేస్తాం. మా కాలనీ ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే యూఎల్సీ ప్రాబ్లం ఒకటి ఉంది మాకు. ఇప్పుడు మూర్తి గారు చెప్పారు మాకు, మేము అప్పుడు యూఎల్సీ కట్టకుండా 100 మందిని కట్టకుండా కోర్టుకి వెళ్ళాం. అది కోర్టులో ఉంది సార్, స్టేటస్ కో ఇచ్చాడు. అది దయచేసి దాన్ని చేయండి. మా మూర్తి గారు చెప్పారు ఆల్రెడీ మీకు. జానకి రామరాజు గారు మా వెల్ఫేర్ కమిటీకి నెంబర్ 1 పనులు చేసి పెట్టాడు. ముఖ్యంగా మీకు ఆదాయం వచ్చే ఇది చేసి పెట్టాడు మాకు, ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి. ఆయనకి ఎల్లప్పుడూ మా కాలనీ కృతజ్ఞతావందనలు సేకరిస్తుంది. మా వెల్ఫేర్ వాళ్ళు కూడా ఆయన బాటలోనే నడుస్తారు. టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అంతా జానకి రామరాజు గారికి మా ఫుల్ సపోర్ట్ ఇస్తాము. మా యూఎల్సీ ప్రాబ్లం ఒకటి దయచేసి దాన్ని చేసి పెట్టండి అని కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయి చెప్పమని మీకు ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా హైదరాబాద్ డివిజన్లోని హెచ్ఎంటీ హిల్స్ అసోసియేషన్ వారిని, ఈ అసోసియేషన్లు అన్నీ ముఖ్యంగా మా డివిజన్లో ఉన్న అన్ని అసోసియేషన్ల కన్నా ఈ అసోసియేషన్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఉన్నవారు కానీ ఇప్పుడు ఉన్నవారు కానీ ఎప్పుడు వచ్చిన ఈ బాడీలో ఉన్న వ్యక్తులందరూ కూడా మామూలుగా పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా కాలనీ సర్వీస్కి, కాలనీ గురించి బాగా అవగాహన కలిగి ఈ కాలనీ డెవలప్ గురించి వాళ్ళు తిరగని చోటు ఉండదు, వాళ్ళు పని అయ్యే వరకు కూడా ఈ కాలనీ గురించి కష్టపడుతూనే ఉంటారు. ఆ విధంగానే నేను కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి నా దగ్గరికి వారు రావటం, వారి సమస్యలు నాకు ఎమ్మెల్యే గారికి అందరికి కూడా వాళ్ళు చెప్పడం, అదేవిధంగా ఈ కాలనీలో చేయడానికి అవకాశం ఉన్న పనులన్నింటినీ మేము చేశాం. ముఖ్యంగా హెచ్ఎంటీ హిల్స్ కాలనీకి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, ముందు వాటర్ లైన్ల ప్రాబ్లం ఒకటి, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ ప్రాబ్లం ఒకటి, అలాగే గ్రేవ్ యార్డు, అలాగే డివైడరు, ఇన్ని సమస్యలు ఉండేవి. ముఖ్యంగా మేము డ్రైనేజ్ సమస్యల గురించి మేము ముందుగా ఆలోచించి కొంతవరకు డ్రైనేజ్ వేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% 75% వరకు డ్రైనేజ్ కంప్లీట్ చేసాం, న్యూ లైన్స్. ఇంకొక 20-25% మిగిలి ఉంది. అది కూడా ఈ 1 year నుంచి మాకు వాటర్ వర్క్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం వల్ల కొంత అది లేట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నేను 2 days బిఫోర్ మా జిహెచ్ఎంసీకి మళ్ళీ రిటర్న్ వాపస్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి మేము ప్రయత్నం చేసి ఆ లైన్లు కూడా వీరికి వచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేసి పెట్టిస్తాము. అదేవిధంగా ఇది వాటర్ లైన్ల ప్రాబ్లం అనేది ఎప్పుడు మేము కాదు, ఇప్పుడు 2014 నుంచి ఉంది. నేను రాకముందే 2 years నుంచి ముందే బిఫోర్ వీళ్ళకి శాంక్షన్ అయ్యి ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శాంక్షన్ వర్క్ నడవలా. ఎందుచేత అంటే దానికి కారణాలు బల్క్ సప్లై అని చెప్పి ఆ వాటర్ వర్క్స్ వాళ్ళు అది ఆపేయడం జరిగింది. కాకపోతే దాన్ని వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని కేటీఆర్ గారి దృష్టికి నేను మొన్ననే తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆయన కూడా దాన్ని చూసి పరిశీలించి ఈ పని చేసేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పారు. ముఖ్యంగా ఈ కాలనీకి ఈ చుట్టుపక్కల ఏరియా గ్రేవ్ యార్డ్ లేదు. ఆ గ్రేవ్ యార్డ్ లేదనే ఉద్దేశంతో వీళ్ళు అండర్లో ఉన్న ఒక స్థలాన్ని మేము గ్రేవ్ యార్డ్గా ఆల్రెడీ 54 లక్షలు ఇచ్చి కొంత పూర్తి చేసాం. ఇంకా దానికి ఇంకా 70-80 లక్షల రూపాయల వర్క్ ఉంది. అది కూడా మేము ప్రపోజల్ పెట్టి పంపించాం. అతి త్వరలో ఆ బడ్జెట్ కూడా వస్తుంది. అది పూర్తిగా కంప్లీట్ చేసి వీళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే డివైడర్ అంటే డివైడర్ వేసాం. అలాగే స్టామ్ వాటర్ డ్రైనేజ్ పెద్ద లైన్ అంటే పెద్ద లైన్ వేసాం. మొత్తం మీద ఈ కాలనీకి నేను వచ్చిన తర్వాత సుమారుగా ఒక 6 నుంచి 6 నుంచి 7 crores వర్క్ ఈ కాలనీకి చేసాం. ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తాము. చేసి ఈ కాలనీలో ఏ పనులు ఫ్యూచర్లో పెండింగ్ లేకుండా ఉండేలాగా చేయడానికి మాకు ప్రయత్నం చేస్తాం. దానికి గ్యారంటీగా మేము అందరికి చేసి పెడతామని మీ అందరి ముందు చెప్తాం. అలాగే యూఎల్సీ ప్రాబ్లం ఉందన్నారు. దాన్ని కూడా మేము మాట్లాడి కేటీఆర్ గారితో యూఎల్సీ అవసరం లేకుండానే మీకు పర్మిషన్లు వచ్చే విధంగా మేము మాట్లాడి మీకు అది జరిగేటట్టు చేయాలని మా ఉద్దేశం.
అందుచేత మీ కాలనీ వాళ్ళందరూ కూడా ఇదంతా ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరగలేదు. ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ కాలనీస్లో ఇన్ని పనులు జరిగినాయి. కాబట్టి ఈ కాలనీ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాము, టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్ని పనులు చేసిందని వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అరగని మేము కూడా వీళ్ళందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ తరఫున మేము కూడా పోరాడి ఈ కాలనీకి కావాల్సిన అన్నీ సమకూరేలాగా మా ప్రయత్నం మేము చేసి అందరం అన్న పొందుతామని తెలియజేసుకుంటాం.